తెలంగాణలో ఉపాధ్యాయుల బదిలీ ప్రక్రియ నేపథ్యంలో ఆయా పాఠశాలల్లో ఏళ్ల తరబడి విద్యా బోధన చేసిన ఉపాధ్యాయులు ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్తున్నారు. ఈ సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం కిషన్ దాస్ పేట ప్రాథమిక పాఠశాలలో 10 ఏళ్లు పాఠాలు చెప్పిన ఉపాధ్యాయుడు శ్రీనివాస్ పాఠశాల నుండి బదిలీ అయ్యాడు. పిల్లలతో మమేకంగా ఉన్న శ్రీనివాస్ పాఠశాలను విడిచి వెళ్తున్నప్పుడు విద్యార్థులు మమ్మల్ని వదిలి వెళ్లొద్దు సార్ అంటూ వెక్కి వెక్కి ఏడుస్తూ కన్నీటి పరిహంతమయ్యారు. ఇలా వెక్కి వెక్కి ఏడుస్తున్న పిల్లల్ని చూసి అక్కడ ఉన్న టీచర్లు సైతం కంటతడి పెట్టుకున్నారు. ఉపాధ్యాయుడు అంటే దండించేవాడే కాదు, కొండంత అండ అని నిరూపించారు అక్కడి పిల్లలు. అదే